అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖిత హత్యతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు నిఖిత తల్లిదండ్రులు ఆనంద్ పద్మ. నిఖిత మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. డబ్బుల వివాదంలోనే నిందితుడు అర్జున్ శర్మ నిఖితను హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. నిఖిత మృతితో లాలాపేట్లోని విజయపురి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక దీనిపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాము. సో ఇదే నివాసంలో 5వ ఫ్లోర్లో 501 రూమ్లో వారు నిఖిత తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు. అయితే నిఖితకు సంబంధించి కూడా 31st నైట్ కొంత అతనికి రూమ్మేట్కి సంబంధించి అతనితో పాటు ఉండేటువంటి అర్జున్ శర్మ నిఖితతో రూమ్మేట్గా ఉంటున్నాడు. గత 4 సంవత్సరాలుగా కూడా యుఎస్లో పనిచేస్తుంది నిఖిత. అంటే గతంలో ఇక్కడే ఉండేది. సో డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల సమయంలో నిఖితారావును అర్జున్ శర్మ చంపినట్లు కూడా పోలీసులు తెలిపారు. అయితే 2 రోజుల తర్వాత జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత నిఖిత డిసెంబర్ 31న తన అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయిందని, తర్వాత కనిపించకపోయిందని కూడా అతనే చెప్పాడు. సో ఇతను కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సో అతనికి పోలీసులకు అనుమానం వచ్చి అతనే హత్య చేసినట్లుగా కూడా గుర్తించారు. అయితే పోలీసుల కాల్స్కు కూడా ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు కాబట్టి అతని మీద డౌట్ వచ్చింది. అతను తిరిగి ఇండియాకు వెళ్ళిపోయాడని తెలియడంతో జనవరి 3న అతని అపార్ట్మెంట్ని పూర్తిగా కూడా రైడ్ చేశారు. అక్కడ నిఖితారావు డెడ్ బాడీని కూడా గుర్తించారు. అయితే పూర్తిగా కూడా ఆమె ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. అంతేకాదు నిఖిత మెయిల్స్ ఓపెన్ చేసి చూడగా చాలా వరకు కూడా విషయాలు అందులో బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అర్జున్ భారీగా కూడా నగదు ట్రాన్స్ఫర్ అయినట్టు అందులో గుర్తించారు. ఒకసారి అందులో $3,000 మరోసారి $395 కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించారు. ఇక నిజానికి నిఖిత అకాడమిక్స్లో టాపర్గా మంచి ఉద్యోగం కూడా చేసింది, మంచి ఇన్కమ్ కూడా ఉండేది. 2025లో ఫిబ్రవరిలో హెల్త్ కేర్ కంపెనీలో కూడా అక్కడ ఉద్యోగం సాధించింది. తర్వాత తక్కువ సమయంలోనే మంచి ప్రతిభతో మంచి కంపెనీల్లో కూడా చేసింది. అయితే అమెరికా వెళ్ళకముందు నిఖిత కూడా ఇక్కడ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్ట్గా కూడా పనిచేసిందని చెప్తున్నారు. అయితే అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్ పూర్తి చేసి సో ప్రజెంట్ ఓ ఫార్మా కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా కూడా ఉద్యోగం చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే అర్జున్ శర్మను ఇంటర్పోల్ ద్వారా పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. చెన్నై వ్యక్తిగా కూడా గుర్తించారు. ఇక అతని తండ్రి కూడా మాట్లాడారు. చివరగా హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని చెప్పింది అంటూ కూడా కన్నీరు మున్నారు అన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇందాక చూసాము. సో అర్జున్ శర్మ గతంలో కూడా తన కూతురుకి రూమ్మేట్గా ఉండేవాడంటూ కూడా అతని తండ్రి చెప్తున్నటువంటి విషయం. అయితే చివరిగా 31వ తారీఖే అతను న్యూ ఇయర్ విషెస్ చెప్పింది జనవరి 1st నాడు అంటూ కూడా తండ్రి చెప్తున్నారు. సో ఇంత అంటే మనకి దాదాపు ఈ నిఖిత ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా మంచి ఉద్యోగం చేసేది, మంచి తెలివైన అమ్మాయి అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ తానాకలోని ఏదైతే నిఖిత తల్లి ఉన్నటువంటి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సో వీలైనంత తొందరలో తన పాప డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే వేడుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా కలిశారు. సో చొరవ తీసుకొని వీలైనంత తొందరలో తన నివాసానికి ఇక్కడికి ఏదైతే నివాసం ఉంటున్నటువంటి శ్రీ మిత్ర ప్రిన్స్ నివాసానికి తన కూతురిని ఇక్కడికి తీసుకురావాలంటూ కూడా తండ్రి వేడుకుంటున్నారు. సో ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన 2 పాపలలో ఈ అమ్మాయి నిఖిత అమ్మాయి ఒక పాప. సో ఆ పాప ఈరోజు మా కళ్ళ ముందర లేకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా తన తండ్రి వేడుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే అధికారులకు కూడా మేము నిర్ణయించాము. అక్కడికి సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి పోలీసులకు కానీ అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేశాము. కాబట్టి సో మీడియాలో వచ్చిన కథనాల వల్లే నాకు ఈ విషయం తెలిసింది. నా పాపం మంచిదంటూ కూడా అతను చెప్తున్నారు. సో మొత్తానికైతే అమెరికాలో తెలుగు అమ్మాయి మృతి చెందడం వల్ల, అక్కడ హత్య జరగడం వల్ల కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. నా పాపకు వచ్చినటువంటి కష్టం మరొకరికి రాకూడదు. మా పాపకు వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే బాధ వర్ణాతీతం. సో ఇట్లాంటి ఏ తల్లిదండ్రులకు కూడా రావద్దంటూ కూడా నిఖిత తండ్రి చెప్తున్నాడు. కాబట్టి సో ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్నారు. వీలైనంత తొందరలో నిఖితకు సంబంధించినటువంటి బాడీని ఇక్కడికి తీసుకురావాలంటున్నారు. ఇక మొత్తానికైతే పోలీసులకు సంబంధించి కూడా ఇంటర్పోల్ ద్వారా ఇక్కడికి అతన్ని అరెస్ట్ చేశారు. సో తద్వారా ఏం జరిగింది, అసలు నిఖితకి అర్జున్ శర్మకి ఏమైనా గొడవ జరిగిందా, సో ఇట్లా జరిగింది, ఎందుకు హత్య చేశాడనే విషయాలు కూడా పూర్తిగా అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ నిఖిత ఉన్నటువంటి నివాసం వద్ద మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.